ఒంగోలు నగరంలోని అస్ట్రోనా ఫంక్షన్ హాల్ నందు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో ఒంగోలు నగర కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, నాయకులు, కార్యకర్తలు. దానికై మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఎందుకంటే 35-40 సంవత్సరాల నుంచి మన ఒంగోలులోనే ఉన్న వ్యక్తి, అందరితోటి సంబంధాలు ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి మళ్ళా మన పార్లమెంట్ అభ్యర్థిగా కావటం, ఒకసారి ఏదైనా కూడా ఒకసారి పరిచయం చేసుకుందామని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దాంతో ఇప్పుడుండే జరుగుతున్న పరిణామాలు ఏం జరుగుతుందనేది కూడా మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్లు కూడా పోయినసారి కూడా నేను పిలిచి మనం మాట్లాడాను. మనం ఏమేం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పారు. అది ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి 5 నిమిషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు వ్యవస్థ ఎట్లాగా అయిపోయిందంటే మరీ కక్ష సాధింపులు ఎక్కువ చేస్తున్నారు. ఒక పక్క ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది పోలీసు వాళ్ళు చాలా అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కూడా మన పార్టీలో చేరితే అతని మీద కానీ ఇబ్బందులు లేకుండా, కేసులు లేకుండా ఉంటే వాళ్ళ తమ్ముడి మీద ఏమైనా ఉందేమో చూస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నారు. ఆ విధంగా కూడా ఇబ్బందులు పెట్టి ఏదైనా సరే వాళ్ళు ఏదో విధంగా భయపెట్టే పరిస్థితులు ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కొంతమంది ఏదో తిరగలుగుతారా, అసలు బజార్లో కనపడతారా వీళ్ళు? ఆ పనులు మనకు చేత కాదా? చేత కాకుండా చేయలేదు. ఆ రోజు దేనికైనా ఒక పద్ధతి, హద్దు ఒకటి ఉంటుంది. ఈ హద్దు దాటిపోయి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రం మనం కూడా ఊరుకునేది లేదు. నేను కూడా చెప్పాను, పోలీస్ స్టేషన్ ఎవడైనా కూడా వస్తే ఇంటికి మీరు ఫోన్ చేయండి, ఏ స్టేషన్ అయితే ఆ స్టేషన్కి పోదాం. ఎందుకు వస్తాడు వాడు, ఎందుకు మనల్ని పిలుస్తారు, ఎందుకు మన వాళ్ళు ఇబ్బంది పెడతారు, వాళ్ళు ఏ విధంగా తొత్తుల్లాగా ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తాం. దాని విధంగా ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. పరిస్థితులు కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. బయట వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా మనం సీరియస్గా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నా. మన ఎంపీ గారు కూడా అందరికీ తెలిసిన వ్యక్తి, ఖచ్చితంగా మంచి మెజార్టీతోటి రేపు మళ్ళా ఎంపీ గారు గెలిచే విధంగా మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తి మళ్ళా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ పరిస్థితి ఉంటుంది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇబ్బందులు పడతారు. ఈరోజు ఎలక్షన్స్ అయిపోయి కోడ్ వచ్చినా కూడా వీళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటే రేపు నిజంగానే మళ్ళా గవర్నమెంట్ వస్తే మనుషులను అసలు రోడ్డు మీద బతకనిస్తారా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోండి. అలాంటి వ్యవస్థను తీసుకొస్తారు. ఇంకా అలాంటి పరిస్థితి కూడా ఉండే పరిస్థితులు వస్తాయని చెప్పి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు అందరూ కూడా కలిశారు. ఈరోజు ఎక్కువ మనం అందరం ఉమ్మడిగా ఉన్నాం. తప్పకుండా పూర్తిగా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అవి కూడా మనం తెలియపరిస్తే అవన్నీ కూడా ఇమ్మీడియట్గా చేంజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఎవరికి అధైర్యపడద్దు, భయపడద్దు, ధైర్యంగా మనం చేయాల్సిన పనులు మీరందరూ కూడా కష్టపడి మనం పనిచేద్దామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, పార్టీలో వచ్చిన వాళ్ళకు కూడా ధైర్యంగా ఉండండి. ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు తెలియపరచండి, మీకు నేనున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జరుపుతున్న ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు, సోదరుని వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. మాగుంట కుటుంబం తరపున మాగుంట కుటుంబాన్ని ఇప్పుడు 33 ఏళ్ల నుంచి మీరు ఎప్పుడు కూడా ఆదరించారు. పార్టీలకు అతీతంగా కూడా మీరు మమ్మల్ని కూడా ఆదరించారు. సేవ చేయడం అనేది మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు మాకు నేర్పించిన ఇది విద్యార్థి. ఆయన 1991 సంవత్సరంలో మొదటిసారిగా పార్లమెంటుకు పోటీ చేసి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకొని వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు, పార్వతమ్మ గారు కూడా ఉండటం కూడా చూసాం. ఆ తర్వాత నేను పార్లమెంటు మెంబర్గా కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నాం. ఎప్పుడైనా అభివృద్ధి చూడాలన్నప్పుడు ఒక ఆనందంగా మాగుంట కుటుంబానికి ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడ ఒంగోలు ప్రజలకు అనేది ఎప్పుడూ ఆలోచిస్తుంటాం. ఆ మార్గాన్ని
మా అబ్బాయి తనయుడు కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా దాని ఆధారంలో కూడా నడుస్తున్నారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల సమయంలో సోదరులు జనార్దన్ గారు అయితే ఆత్మీయ సమావేశం అనేది ఏర్పరచాలి. క్లస్టర్ హెడ్స్ ఉన్నారు, యూనిట్ హెడ్స్ ఉన్నారు, బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు, డివిజన్ వార్డుగా వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వారితో మీరు ఒకసారి కలుసుకుంటే బాగుంటుందని చెప్పారు. చాలా సంతోషం ఇది నాకు కూడా. మిమ్మల్ని అందరినీ కూడా చూడాలని, మీతో కూడా కొంత సమయం కూడా గడపాలనేది నేను ఎప్పుడు కూడా అనుకుంటున్నాను. ఒక మంచి అవకాశం ఇచ్చారు జనార్దన్ గారికి, వారికి కూడా ధన్యవాదాలు కూడా మీకు తరపున తెలుపుతూ ఉన్నాను. నేను ఎన్నికల సమయంలో తెలుసు ఎక్కువగా పనిచేయాలనేది వేరే. 5 సంవత్సరాలు ఏంటంటే దూరంగా ఉన్నాం. 2014 నుంచి 19 వరకు మన జాతీయ అధ్యక్షులు వారు, మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పిలుపు మేర 2014లో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. 2014 నుంచి 19 వరకు ఎంతో అభివృద్ధిని చూసాం. ఆ తర్వాత 2019 సంవత్సరంలో వైకాపా ప్రభుత్వంలో కూడా వెళ్ళటం కూడా జరిగింది. అక్కడ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చూడలేదు. తర్వాత ముఖ్యమైన మన చంద్రబాబు నాయుడు గారు చెప్పి, శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇక్కడ ఉండాలి, మరొకసారి మరలా కూడా పోటీ చేయాలి అని అన్నారు. నేను మొదటగా మా అబ్బాయి రాఘవరెడ్డి పోటీ చేస్తే బాగుంటుందని వారికి చెప్పాను. అయినా తర్వాత వారు తర్వాత మమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులను పిలిచి, ఈ దఫాకి మీరు రిటైర్మెంట్ వద్దు, మీరు కూడా పోటీ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం అనేది కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఢిల్లీలో మీ అవసరం కూడా ఉంటుంది అనేది వారి కోరిక మీదట మీ అందరి ఆశీస్సులతో నేనే పోటీ చేయటం అనేది కూడా జరుగుతుంది. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరొకసారి మళ్ళా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనే చెప్తున్నాను నేను. రాష్ట్రం అధోగతి పాలైంది 5 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు రాబోయే రోజులు అనేది ఇక్కడ స్వర్ణ యుగం అనేది బీజేపీ నాయకత్వం అంటే మోడీ గారు ఆలోచించి ఈ కూటమిలో కూడా రావటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమిలో కూడా ప్రముఖమైన పాత్ర తీసుకోవటం అని అంటేనే మీకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అధోగతి పట్టింది, రాష్ట్ర పురోగతి కొరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటేనే కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి నిధులు ఇచ్చేదానికి మనకు సరిగా ఉపయోగపడుతుందని ఆలోచించిన తర్వాతే మోడీ గారు ఈ కూటమిని కూడా ఏర్పరచడం జరిగింది. ఎన్నికల్లో చూస్తున్నాం మనం. ఇప్పుడే జనార్దన్ గారు చెప్పారు, మిగతా వ్యక్తులు కూడా చెప్పారు, రాబోయే రోజులు అనేవి చాలా కష్టంగా ఉంటాయనేది కూడా. 37-38 రోజులైనా కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా సంతోషంగా భావిస్తూ ఉంటాను నేను మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. 2014 సంవత్సరంలో చూశాను నేను. 25 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు ఎంత డిసిప్లైన్తో తెలుగుదేశం కార్యకర్త అనేవాడు పనిచేస్తాడనేది చూసి చాలా ఆనందపడ్డాను నేను. అప్పుడే చూసాం మనం, కదలి రాండి తెలుగుదేశం కార్యకర్తలారా అనేది ఒక మాట. ఎప్పటికీ అది కళ్ళలోనే ఎప్పుడు కూడా గింగిరో తిరుగుతూనే ఉంటున్నప్పుడు అంటే అంత డిసిప్లైన్డ్ కార్యకర్తలు అనేది. ఈ 5 ఏళ్ల పరిపాలనలో మేము కూడా చూసాం. వైఎస్ఆర్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా మొక్కుపోయి ఎక్కడా ఏంటంటే ఒక విధమైన ఒక బాధతో లేకుండా మనం పోరాడుతాం, మన ప్రభుత్వం వస్తుందనేది ఈ కార్యకర్తల్లో ఉత్సాహం నేను ఎప్పుడు కూడా దూరంగా ఉన్నాను చూస్తున్నాను నేను. అదేవిధంగా ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాం. మీకు అందరికీ పరిచయం వ్యక్తే పెద్దలు దామచర్ల ఆంజనేయులు గారు మనోరు, దామచర్ల జనార్దన్ గారు కూడా అహర్నిశలు కూడా పనిచేస్తూ 5 సంవత్సరాల కాలాన్ని ఈ పార్టీని ఇంత పటిష్టంగా కూడా తీసుకొచ్చారన్నట్టే వారే సరైన నాయకుడు ఒంగోలుకు అనేది మీరు ఒక్కసారి నిరూపణ చేయాలి. అని రాబోయే ఎన్నికల్లో కూడా వారికి అత్యధిక శాతంతో కూడా ఇప్పుడే చెప్పారు పెద్దలు 40,000 దాటేటట్టుగా ఉన్న మెజార్టీ కూడా వచ్చేటట్టు మీరు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. నేను సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మీతో కూడా సమయం గడిపేదానికి ఇంకొక మరొకసారి వస్తాం. అదేవిధంగా మాగుంట కుటుంబాన్ని కూడా ఆదరించమని మరొకసారి మీకు అందరూ కూడా తెలుపుతున్నాను. మీ సేవలోనే ఉండాలి మాగుంట కుటుంబం లక్ష్యం. అది మీరు ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని ఏంటంటే ఈ సేవలో ఉంచేదాని కొరకు ఈ విధంగా మీరు చూపించే మీరు ఆదరణ ఎప్పటికీ కూడా మాగుంట కుటుంబం కూడా మర్చిపోలేదు. దయచేసి మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో మీకే తెలుసున్నప్పుడు సైకిల్ గుర్తుగా వేసి అసెంబ్లీకి పోటీ చేస్తున్న దామచర్ల జనార్దన్ గారిని, పార్లమెంట్కి పోటీ చేస్తున్న నన్ను మాగుంట శ్రీనివాసరెడ్డిని
అత్యధిక ఓట్లతో కూడా గెలిపించవలసిందిగా సైకిల్ గుర్తుపై మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్. ప్రతి ఒక్క ఓటు కూడా కలగాల్సినటువంటి సామర్థ్యం మీ మీదే ఉంది. ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా మీరందరూ కష్టపడి పని చేస్తేనే మన గెలుపు దాని మీద ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలవాలన్నా, జనార్దన్ రావు గారు గెలవాలన్నా మీరందరూ కష్టపడితే, మీరు రేపు బూతుల్లో కనుక గట్టిగా నిలబడకపోతే ఆ శ్రమ కూడా వృధా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నిలబడ్డటువంటి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, అలాగే ఇక్కడ నిలబడ్డ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ మధ్య జగన్ కూడా ఏ సభకు వచ్చినా ఆనవాయితీగా ఒక మాట అంటున్నాడు, మా అభ్యర్థులు ఆర్థికంగా స్థితిగతులు అంతంత మాత్రమే ఉండే అంటున్నాడు. అంటే కొన్ని లక్షల కోట్లకి అధిపతి అయినటువంటి జగన్ ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు డబ్బు ఎక్కువ ఉందంటే జగన్. 3 పార్టీలు కలిసినప్పుడే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు భయాందోళనకు గురయ్యి ఇక మనకున్నటువంటి నాయకుల్ని ఏదో విధంగా మభ్యపెడుతూ భయపెడుతూ ఈరోజు అతను భయభ్రాంతులు చేయాలనుకుంటున్నాడు. కానీ ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, ఏ ఒక్క బీజేపీ కార్యకర్త కానీ, ఏ ఒక్క జనసేన పార్టీ కార్యకర్త కానీ ఎవరు ఇక్కడ బెదరడానికి సిద్ధం కాలేదు. ఎందుకంటే మన ముందున్నటువంటి లక్ష్యం ఒక్కటే, జనార్దన్ గారి గెలుపు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గెలుపు. రాష్ట్రంలో చంద్రబాబుకి ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ఇద్దరు కూడా తోడయ్యారు. అగ్నికి వాయువు ఏ విధంగా తోడైతే తగలబడిపోయిందో ఆ విధంగా ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీని తగలబెట్టడానికి మనందరం కూడా సిద్ధం అవ్వాలి. మనందరం ముందున్నటువంటి లక్ష్యం ఒక్కటే, అభ్యర్థులు ఎవరైనా సరే. కానీ జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ముగ్గురు పార్టీలు కూడా ఆలోచించాల్సింది ఆ అభ్యర్థులు 3 పార్టీల తరఫున అభ్యర్థులే. మిమ్మల్ని ఒకటే కోరుకున్నాను, రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి స్మగ్లర్ ఎవరైతే ఎర్రచనందనం దొంగన్నాడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మరో చోటుగాడు బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఇద్దరిని కూడా ఓడగొట్టి మన భుజస్కంధాలపై మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, రామచంద్ర జనార్దన్ గారిని మనందరం గెలిపించే బాధ్యత తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జై జనసేన. ఒక పుష్ప అక్కడ స్మగ్లర్, ఇక్కడ పుష్ప అయ్యాడు. అక్కడ వచ్చి ఎర్రచందనం స్మగ్లర్ ఇక్కడ మళ్ళా కొండల్లో దోచుకోవడానికి వచ్చారు. మరి ముఖ్యమంత్రికి ఇంట్లో మనిషిలాగా వెలుగుతున్నాడు, అదేం తప్పేం కాదు. అతని నేచర్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను కూడా 27 సంవత్సరాల రాజకీయాల్లో చిన్న పెద్ద అందరినీ చూస్తున్నా, గత ప్రభుత్వాలు చూస్తున్నా. ఇవాళ ఒంగోలులో దాదాపు మా బంధువైనటువంటి ముఖ్యమంత్రి గారికి బంధువైనటువంటి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇదే మా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ మరి ఏదైతే బూత్ కమిటీ అందరి సాక్షిగా, అన్ని పార్టీల సాక్షిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు ఎంత పైశాచికం అంటే, నువ్వు ఒక్కసారి ఓడిపోతేనే నీవు ఒంగోలు నుంచి పెట్టేసి ఎడబోయో హైదరాబాద్ పోయి మంచాన్ని కలుసుకున్నావు. నీకు రాజకీయ భిక్ష పెట్టిందే మీ బావ, అది నాకు తెలుసు, ఒంగోలు జనాలు తెలుసు, జిల్లా జనాభాకు తెలుసు. మీ బావకి వెన్నుపోటు పోసినట్టు వ్యక్తివి నువ్వు. ఏం సంగనాకేమో చెప్పు. ఇవాళ అందరు నా రోడ్లు పడేసావు. ఏమంటే తాయిలాలు ఎలక్షన్లు వచ్చినాయి, ఓటుకి 5,000 ఇస్తాడంట. మరి అక్రమ సంపాదన ఆయన చెప్పాడు, నేను చెప్పలా. అక్కడెక్కడ తీసుకుంటాం హైదరాబాద్లో సెటిల్మెంట్లు తీసుకొని, అయినా నువ్వు తీసుకొని కాదు, నీ అక్రమ సంపాదన డబ్బుతో జనాన్ని కొనాలనుకుంటే ఇక్కడ ఎవరు గొర్రెలు లేరు, అందరూ కూడా తెలివిగా ఉన్నారు. ఈ 2024 ఎన్నికల్లో నిన్ను బొంద పెడతారు.